హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ టేస్టీగా పంజాబీ స్టైల్ ఆలూ పరోటా ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. పరోటా తయారు చేసుకోవడానికి 2 కప్పుల దాకా గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి కూడా వేసుకొని కొద్ది వాటర్ వేసుకుంటూ అయితే బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు శనగపిండి వేసుకోవడం వల్ల అయితే మనకి రుచి రంగు అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇచ్చేటప్పుడు చేసి మనం బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని తొక్క తీసి గ్రేటర్ యూస్ చేస్తూ అయితే మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పైన కొత్తిమీరగా సన్నగా తరుక్కున్నది, అలాగే చిటికెడు కసూరి మేతి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే 4 పక్కల మంచిగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే చిన్న బాల్స్ కింద అయితే తయారు చేసుకోవాలి. ఇలా బాల్స్ కింద తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చిన్న ఉండల కింద అయితే తయారు చేసుకోవాలి. చపాతీ ఉండ అనేది చిన్నగా ఉండాలి. లోపల స్టఫింగ్ కోసం తీసుకున్న ఆలూ మసాలా అయితే పెద్దగా అయితే ఉండాలి. ఇప్పుడు పరోటా తయారు చేసుకోవడానికి కొద్దిగా పిండి జల్లుకొని దాన్ని అయితే రౌండ్గా చపాతీ పిండిని కలుపుకున్న తర్వాత చేతులతో ఎడ్జిల్ని సన్నగా చేసుకుంటూ మధ్యలో అయితే లోతుగా పెట్టుకొని ఇప్పుడు ఎడ్జిల్ని సన్నగా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ కూడా అయితే తీసుకొని 4 పక్కల అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇలా బాగా క్లోజ్ చేసుకున్న తర్వాత పిండిలో ఒకసారి అయితే మళ్ళీ తడిపి చేత్తో అయితే అలవాటు ఉంటే మనం ఇలా చేత్తో ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే ఈజీగా పిండిని కొద్దిగా తడుపుకుంటూ అయితే తయారు చేసుకోవచ్చు పల్చగా. లేదు అని అనుకుంటే మనం రోలర్ యూస్ చేస్తూ కూడా రోలర్తో కూడా ఇలా రోల్ చేసుకుంటే చపాతీ పిండి మరీ ఎక్కువ బరువు పెట్టుకుంటే లైట్గా రోల్ చేసుకుంటూ అయితే మనం చపాతీలను అన్నిటిని అయితే తయారు చేసుకోవచ్చు ఈజీగా. మినిమం అయితే 1 ఇంచ్ థిక్నెస్ ఉండేలా చేసుకుంటే మనకి ఆలూ పరోటా అనేది మనం తినేటప్పుడు మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక విధంగా అయితే చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే లోపల స్టఫింగ్ అయితే పెట్టుకొని మనం పల్చగా చేత్తో కాకుండా రోలర్ యూస్ చేస్తూ అయితే ఇలా పల్చగా చపాతీలా అయితే తయారు చేసుకోవచ్చు. అచ్చం మన బొబ్బట్లు చేసుకున్నట్లుగానే ఇలా చేసుకున్న ముందుగానే ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత అయితే మనం తయారు చేసి పెట్టుకున్న ఆలూ పరాటాని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే బాగా కాల్చుకోవాలి. ఇలా ఇంకొకసారి ఫ్లిప్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా అయితే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత 2 పక్కల బాగా కాలిన తర్వాత పైన కొద్దిగా బటర్ అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో బటర్ వేసుకోవడం కన్నా పైన కొద్దిగా బటర్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం పరోటాలన్నింటినీ కాల్చుకున్న తర్వాత అయితే మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెరుగుతో కానీ లేకపోతే కారం చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.